జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 7వ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో శుక్రుడు, శని ఉన్నారు. 8వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశికి వెళ్తారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో శని ఉండటం మూలంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా కూడా గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని ఆయన 7వ దృష్టితో కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శని మార్చ్ 30వ తారీఖు నుంచి మీకు 9వ స్థానానికి వెళ్తున్నారు. అప్పుడు కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసా మరియు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది మీకు ఈ వారంలో. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ వారంలో. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.